సికింద్రాబాద్ శాంతి ర్యాలీపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, శాంతి ర్యాలీకి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? ఈరోజు ఏదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం పూర్తిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇటు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కూడా ఒక భారీ ర్యాలీని చేపట్టారు. అయితే ప్రధానంగా జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సికింద్రాబాద్ కార్పొరేషన్ కాకుండా మల్కాజ్గిరి కార్పొరేషన్ పేర్లు ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ ను అదే పేరును కొనసాగిస్తూ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా తలపెట్టారు. ప్రధానంగా ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆల్ఫా హోటల్ నుంచి ఉన్నటువంటి ఇక్కడ నుంచి శాంతి ర్యాలీ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే ప్రధానంగా ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వరకు కూడా ఈ శాంతి ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా ముఖ్య నేతలతో పాటు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంఘాల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో 150 వార్డులు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వార్డులన్నీ కూడా దాదాపు 300 వార్డులు చేసింది. అయితే 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీని విడగొడతారంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ తో పాటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉండనున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ ను ప్రస్తుతం మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చట్టవిరుద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ చరిత్ర కలిగినటువంటి అనేక ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి కార్పొరేషన్ దాన్ని కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి శాంతి ర్యాలీ ఏదైతే ఉందో ఆ శాంతి ర్యాలీకి సంబంధించి పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు ఖచ్చితంగా శాంతియుతంగానే ఈ కార్యక్రమాన్ని చేపడతామని కూడా సూచించారు. అయితే క్లాక్ టవర్ నుంచి అటు పారడైజ్ సర్కిల్లో ఉన్నటువంటి అక్కడి నుంచి నేరుగా ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు కూడా దిగి రాకపోతే మరోసారి సికింద్రాబాద్ బంద్ కు పిలిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలతో పాటు కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అన్ని రంగాల వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కనీసం కార్యక్రమానికి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల మంచి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీసుల డిపార్ట్మెంట్ అరే మీరు అంత దౌర్జన్యం చేసుడేంది? ర్యాలీకి పాల్గొంటున్నాం, మీరు అంత ర్యాలీ చేసుడేందన్నా? అంత దౌర్జన్యం చేసుడు ఎందుకు? అరే మాకు మేము జిల్లా గురించి మాకు ఒక మోహండా డివిజన్ అనేది ఇలా చేసినందుకు అడుగుతున్నాం. ఇది పద్ధతి కాదు కదా. శాంతియుత ర్యాలీకి పాల్గొంటున్నాం కదా. చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా ర్యాలీ ప్రారంభం కాకముందే వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే నిన్నటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగబెట్టము పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా సహకరించాలంటూ కూడా పోలీసులు చెప్పారు. కానీ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఈ కార్యక్రమానికి అనుమతి ఉందా లేదా అంటూ కూడా వీళ్ళు కొంత అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా ముఖ్య నేతలతో పాటు అన్ని రంగాలకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. శాంతియుత ర్యాలీకి మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా మంది దాదాపు 10,000 మందితో ఈ కార్యక్రమం నిర్వహించాలి, శాంతియుత ర్యాలీ నిర్వహించాలని కూడా తలపెట్టారు. కానీ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ముఖ్య నేతలంతా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ ను ఏర్పాటు చేయాలని కూడా గత కొద్ది రోజులుగా అనేక సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. అందరినీ కూడా దౌర్జన్యంగా లాక్కొని వచ్చి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి
నేపథ్యంలో 220 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సికింద్రాబాద్ కార్పొరేషన్ కాకుండా ఇకపై మేము మల్కాజ్గిరి వాసులమని చెప్పుకోవాలంటూ కూడా ఇటీవల కాలంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడింది. ఖచ్చితంగా మల్కాజ్గిరి కార్పొరేషన్ కాకుండా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా సూచిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రపతి నిలయం కావచ్చు, అంతేకాకుండా గాంధీ ఆసుపత్రి కావచ్చు, లష్కర్ బోనాలకు పెద్ద ఎత్తున నెల ఉన్నటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సికింద్రాబాదు లో పుట్టి పెరిగినటువంటి వాసులుగా తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ గా సికింద్రాబాద్ ను ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కార్యక్రమం సక్సెస్ కాకూడదనే ఒక కుట్ర కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. ఆల్ఫా హోటల్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఏమి అన్యాయం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? నిరసన ర్యాలీ చేయడానికి వచ్చాను. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరసన ర్యాలీ చేపట్టేటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో జరిగేటువంటి కార్యక్రమం పైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ నుంచి కూడా రాబోతా ఉన్నారు. ఎంజీ రోడ్డు వరకు జరిగేటువంటి గాంధీ స్టాచ్యూ వరకు జరిగేటువంటి శాంతియుత ర్యాలీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారీ పోలీసులు అయితే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద మోహరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.